హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి గైడెన్స్ ప్రోగ్రామ్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. మనకి నార్మల్గా యాప్లో వీడియో కోర్స్ ఒకటి అవైలబుల్గా ఉంది అండ్ మెంటార్షిప్ కోర్స్ ఒకటి అవైలబుల్గా ఉంది. వీడియో కోర్స్లో కంప్లీట్గా వీడియోస్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. పీడిఎఫ్స్ అవన్నీ ఉంటాయి. అండ్ మెంటార్షిప్ కోర్స్లో డే టు డే మానిటరింగ్, నేను మీతో పాటు ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ నేను మీతో మెంటార్ చేస్తూ ఉంటాను. ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏంటి అనేది. అయితే ఇప్పుడు కొంతమంది నాకు సార్ గైడెన్స్ చేయండి, మాకు గైడెన్స్ కావాలి అని చెప్పి అడుగున్నారు. సో ఈ గైడెన్స్కి సంబంధించి నేను మీకు చాలా తక్కువ ప్రైస్లో, అంటే జస్ట్ 299కే నేను మీకు గైడెన్స్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చి వస్తున్నాను. అయితే ఏముంటుంది ఈ గైడెన్స్ ప్రోగ్రామ్లో? సార్ యూట్యూబ్ థంబ్నెయిల్లో అయితే ఫ్రీ అన్నారు కదా, దాని పరిస్థితి ఏంటి అంటే నేను మీకు చెప్తాను. ఈ ప్రోగ్రాము మీరు ఫ్రీగా కూడా ఎలా తీసుకోవచ్చు ఏంటి అనేది. అండ్ 299లో ఏం వస్తుంది మీకు, ఏం చేయబోతున్నాను నేను మీకు ఈ ప్రోగ్రాంలో. అండ్ రిగరస్ ప్రాక్టీస్ అంటే అసలు దేన్ని అంటారు, ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాలంటే ఇలా కదా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి ఒక క్లారిటీతో నేను మీకు డిస్కస్ చేస్తాను. అప్పుడు మీకు అర్థమైపోతుంది గైడెన్స్ ప్రోగ్రామ్ ఏం చేయాలి, ఫ్రీగా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ 299లో ఏమేమి వస్తున్నాయి, అండ్ మెంటార్షిప్కి గైడెన్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, ఫస్ట్ అసలు ల్యాగ్ ఎక్కడ అవుతుంది, ఏంటి ప్రాబ్లం అంటే, మీ అందరికీ నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పున్నాను. ఏమనంటే ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల నార్మల్గా అయితే మీరు ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు చదువుకునే టైంలో, మీ కాలేజ్ టైంలో ఎలా మీరు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, మీ ట్యూటరు లేదంటే మీ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీకు సెల్ఫ్ టార్గెట్ ఇచ్చేవాడు. టార్గెట్ అంటే ఈ రోజు నీ హోంవర్క్ కంప్లీట్ చేయాలి, లేదంటే ఈ అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి, ఈ వారం ఎండ్లో నీకు ఒక చిన్న టెస్ట్ ఉంటుంది, లేదంటే మిడ్ టెస్ట్ ఉంటుంది, లేదంటే ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి రేపు పొద్దున్న నేను నిన్ను లేపి అడుగుతాను అని చెప్పి ఇలా మిమ్మల్ని మీ కాలేజ్ టైంలో, ఎగ్జామ్ టైంలో మిమ్మల్ని ఒక ఆన్సరబిలిటీ మోడ్లో తీసుకొని వెళ్ళేవాళ్ళు. అందుకని మీరు ఏం చేస్తారు, ఆ రాత్రికి రాత్రో మీ ఫ్రెండ్ దగ్గర లేదంటే ఎవరో దగ్గర మీరు అర్థం కాకపోయిన టాపిక్ని మీరు అర్థం చేయించుకొని మీరు ప్రిపేర్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆ టాపిక్కి సంబంధించి ట్యూటర్ నోట్స్ ఇస్తున్నాడు, బాగానే ఉంది. దాన్ని మీరు ప్రిపేర్ అవుతున్నారు, బాగానే ఉంది. ట్యూటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇంకా బాగుంది. డౌట్లు ఏమైనా ఉంటే మీ ఫ్రెండ్ అడుగుతారు, లేదంటే ట్యూటర్ అడుగుతారు. కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వచ్చేసప్పటికి మీకు ప్రాబ్లం అయిపోతుందంటే ఎక్కడి నుంచి చదవాలి అనేది ఫస్ట్ మెయిన్ ప్రాబ్లము. ఎక్కడి నుంచి చదవాలి అనేది ప్రాబ్లము. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటి, అది ఎలా చదవాలి అనేది. దాని తర్వాత చదివింది నేను సరిపడా చదువుతున్నానా లేదా, అండ్ ఎంసీక్యూ సరిగా సాల్వ్ చేస్తున్నానా లేదా. ఎప్పుడు తెలుస్తుందంటే ఫైనల్గా ఎగ్జామ్ మీరు అటెంప్ట్ చేసిన తర్వాత, ఎగ్జామ్లో పాస్ అయితే బాగా ప్రిపేర్ అయినట్టు, పాస్ అవ్వకపోతే మీరు అటెంప్ట్ వేస్ట్ అయిపోతుంది. ఆ అటెంప్ట్ వేస్ట్ అవ్వకుండా మీరు ఎక్కడి నుంచి చదవాలి, ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎవ్రీథింగ్ నేను మీకు ఈరోజు ఈ గైడెన్స్ ప్రోగ్రాంలో చెప్పబోతున్నాను. ఓకే, ఎక్కడి నుంచి చదవాలి, ఏం చదవాలి, అండ్ ఎక్కడి నుంచి మీరు ప్రిపేర్ అవ్వాలి, అండ్ ఎంసీక్యూస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఓరల్ టెస్ట్లు కూడా ఎలా ఇవ్వాలి అనేది కూడా క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ గైడెన్స్ ప్రోగ్రాంలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ గైడెన్స్ ప్రోగ్రాంలో ఎలా ఉంటుందంటే, మీరు వన్స్ 299 ఎన్రోల్ అయ్యారంటే యాప్లో మీరు ఎన్రోల్ అయిన తర్వాత మీ నెంబరు నాకు పర్సనల్గా షేర్ అవుతుంది. షేర్ అయిన తర్వాత నేను మీకు ఎవ్రీడే మార్నింగ్ మామూలుగా మీరు మోటివేషన్ అవుతూ ఉంటారు కదా, ఏదో వీడియో చేస్తారు, ఎవరో ఒకళ్ళు మాట్లాడతారు, దాంతో మీరు బాగా మోటివేట్ అయిపోతారు. సో ఈ రోజు కాకపోతే ఇంకెప్పుడు చేయాలి, నేను ఈ రోజు బాగా చేద్దాం అని చెప్పి ఆ రోజు బాగా చదువుతారు. నెక్స్ట్ డే ఆ మోటివేషన్ ఉండదు. కానీ నా దగ్గర నుంచి ఎవ్రీడే మీకు మార్నింగ్ ఒక మోటివేషన్ కోడ్తో ఆ రోజు ప్రిపేర్ అవ్వాల్సిన సిలబస్ నా దగ్గర నుంచి వస్తుంది. ఓకే, ఒక మోటివేషన్ కోడ్తో ఆ రోజు ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది నా దగ్గర నుంచి మీకు షెడ్యూల్ వస్తుంది. షెడ్యూల్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి పర్సనలైజ్డ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత మీకు ఆ షెడ్యూల్కి సంబంధించి పీడిఎఫ్ ఉంటుంది. ఓకేనా, పీడిఎఫ్ వస్తుంది. పీడిఎఫ్ ఇవాళ ఏం చదవాలి, పాలిటీలో ప్రియాంబుల్ చదవాలి సార్, ఓకే చదివేసాము. ఎక్కడి నుంచి చదవాలి, నేను మీకు పీడిఎఫ్ ఇస్తాను. పీడిఎఫ్ ఏమేమి ఉంటాయి, పీడిఎఫ్లో మీకు కంప్లీట్గా జిఎస్ ఉంటే జిఎస్కి సంబంధించి మైండ్ మ్యాప్స్, దాని తర్వాత మీరు చదివే అనుగుణంగా ప్రింటబుల్ ఫార్మాట్లో పీపీటీ ఇవన్నీ దొరుకుతాయి. ఓకేనా, పీపీటీ దొరుకుతుంది ఇమేజెస్తో, దాంతోపాటు మీకు ప్రింటబుల్ ఫార్మాట్లో మీరు కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అలాంటి ఫార్మాట్ మీకు అవైలబుల్గా ఉంటుంది. టోటల్ 3 to 4 టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ నేను మీకు అందజేస్తూ ఉంటాను. ఓకే, మైండ్ మ్యాప్ మెటీరియల్ కనిపిస్తుంది, దాని తర్వాత ప్రింటబుల్ ఫార్మాట్ మెటీరియల్ మీకు కనిపిస్తుంది. ఓకే, సో ఏం చదవాలి అనేది షెడ్యూల్ ఇస్తాను, ఎక్కడి నుంచి చదవాలనేది కూడా క్లియర్గా చెప్పేశాను. ఇప్పుడు మీరు చదివింది సరిగ్గా విన్నారా లేదా, రీక్యాప్ నా దగ్గర నుంచి మీకు ఓరల్ వైవా ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు ఇలా ఒక ఓరల్ మెసేజ్ నా దగ్గర నుంచి అవైలబుల్ అవుతుంది మీకు. ఓకే, సో ఈ ఓరల్ మెసేజ్కి మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఏంటి, ఆ రోజు మీరు ఏదైతే టాపిక్ ప్రిపేర్ అయ్యారో
ఆ టాపిక్కి సంబంధించి క్లియర్గా ఓరల్ అండ్ రిటర్న్లో కూడా మీరు కొన్నిసార్లు నేను రిటర్న్ ఆన్సర్ చేయమంటాను. సో రిటర్న్ కూడా మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఏ టాపిక్ మీరు ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రియాంబుల్ గురించి చదివారనుకోండి, ప్రియాంబుల్కి సంబంధించి మీరు నాకు ఆన్సర్ చేయాలి. ప్రియాంబుల్ సంబంధించి లేదంటే మొగల్స్ గురించి చదివారనుకోండి, మొగల్స్కి సంబంధించి నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇలా మీరు చదివింది నేను వింటాను, మీకున్న డౌట్స్ నేను మీకు సాల్వ్ చేయబోతున్నాను. సో ఈ రకంగా మెంటార్షిప్ యాక్సెస్ మొత్తం క్లియర్గా ఉండబోతుంది. సో ఓవరాల్గా మీకు 24/7 సపోర్టు అండ్ మీకు క్లియర్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి ఒక ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత నేను మీకు ఆ రోజు ఏం చదవాలి ఏంటి నా దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది అండ్ దానికి సంబంధించి మీకు క్లియర్గా గైడెన్స్, ఇదంతా గైడెన్స్ ఉంటుంది. సార్ మరి మెంటార్షిప్కి గైడెన్స్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఏం లేదండి, మీకు మెంటార్షిప్ కాస్ట్ మీకు దగ్గర దగ్గర 2500 వరకు ఉంటుంది. ఈ మెంటార్షిప్లో ఎలా ఉంటుందంటే మీకు క్లియర్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలన్న దాంతో పాటు నేను మీకు 1-to-1 చాట్లో కూడా అవైలబుల్గా ఉంటాను. పొద్దు నుంచి సాయంత్రం వరకు 1-to-1 చాట్లో కూడా అవైలబుల్గా ఉంటాను. అండ్ మీరు చదివింది నేను మీ దగ్గర నుంచి క్లియర్గా విని క్రాస్ క్వశ్చన్స్ కూడా వేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, నేను ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి గైడెన్స్ ప్రోగ్రామ్లో ఎలా ఉంటుందంటే మీ అందరూ ఒక ఛానల్ లేదంటే ఒక గ్రూప్లో యాడ్ అయి ఉంటారు. ఎవ్రీడే షెడ్యూల్ వస్తుంది అండ్ ఎవ్రీడే అందరికీ కలిపి వాయిస్ మెసేజ్ వస్తుంది అండ్ అందరికీ కలిపి మీకు టెస్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక గ్రూప్గా మీరు ప్రిపేర్ అవుతారు. మెంటార్షిప్లో 1-to-1గా నేను మీకు డైరెక్ట్ ఇంటరాక్షన్ నా నెంబర్ నుంచి మీకు మెసేజ్ వస్తాయి. ఓకే, గైడెన్స్లో మాత్రం మీకు 1-to-1 ఉండదు. మీకు క్లియర్గా ఒక గ్రూప్లో ఒక ఛానల్లో మిమ్మల్ని యాడ్ చేసి అందులో మీకు ఎవ్రీడే మీకు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే సార్, మేము ఈ వీడియో వారం తర్వాత చూస్తున్నాం సార్, 4 రోజుల తర్వాత చూస్తున్నాము, అప్పుడు ఎలా కొంతమంది స్టార్ట్ అయిపోయి ఉంటారు కదా. సో ఈ డౌట్ కూడా మీకు క్లియర్గా రావచ్చు. సో దానికి ఆన్సర్ ఏంటంటే ఎవ్రీ వీక్ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ వీక్ ఇప్పటి నుంచి ఎగ్జామ్ అయ్యే వరకు ఎవ్రీ వీక్ ఒక కొత్త బ్యాచ్ ఉంటూ ఉంటుంది. నాకు 94913 నా మెసేజ్, నా నెంబర్ మీకు అందరికీ తెలిసిందే, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. 9493700661 ఈ నెంబర్కి నాకు ఒకసారి టెక్స్ట్ చేయండి. నేను మీకు క్లియర్గా బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్తాను. దానికి సంబంధించి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఓకేనా, సో ఓవరాల్గా గైడెన్స్ ప్రోగ్రామ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి చదవాలి, ఏం చదవాలి, మీరు చదివింది కరెక్ట్గా ఉన్నారా లేదా, ఓరల్ మెసేజ్ అండ్ ఎంసీక్యూ ఇందులోనే ఎవ్రీథింగ్ మీకు ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకే, ఎక్సెప్ట్ ఇందులో వీడియోస్ మీకు అవైలబుల్గా ఉండవు. ఓకేనా, మెంటర్షిప్లో అంటే ఇందులో డిఫరెన్స్ ఏంటంటే ఇందులో వీడియోస్ మీకు అవైలబుల్గా ఉండవు. మీకు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. చదువుకునే మెటీరియల్ మీరు పే చేసే 299 ఆఫర్కి, మీరు పే చేసే 299కి ఒక పుస్తకమే రాదు. కానీ నేను మీకు ప్రతి మెటీరియల్కి సంబంధించి పీడిఎఫ్, దాని తర్వాత మీకు అంటూ కోర్స్ సపరేట్గా డిజైన్ చేసి ఓరల్ మెసేజెస్, దాని తర్వాత ఎవ్రీడే మీరు చదివిన దానికి ఓరల్ మెసేజెస్ అండ్ ఎంసీక్యూ టెస్ట్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే వీక్లీ ఫుల్ లెంత్ టెస్ట్ నాతో లైవ్లో చేయబోతున్నారు మీరు ఎవరైతే ఈ గైడెన్స్ ప్రోగ్రామ్లో ఉన్నారో వాళ్ళందరూ. సో ఇది ఓవరాల్గా మీకు దొరకబోతుంది. సో కావాల్సిన వాళ్ళు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, గైడెన్స్ ప్రోగ్రామ్ అందులో ఉంటుంది. అండ్ ఏ టాపిక్ మిస్ అవ్వదు. మీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ, జిఎస్ కానీ, రీజనింగ్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, జిఎస్జీకే ఏది మిస్ అవ్వకుండా కవర్ చేసే బాధ్యత నాది. ఓకే, కంప్లీట్ అనాలిసిస్ వీడియోకి సంబంధించి ఇంకా డిస్కషన్ కావాలనుకుంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి. అయితే సార్ ఓవరాల్గా చెప్పాను కదా 299కి మీకు ఏం రాబోతుంది సార్, ఇప్పుడు చెప్పండి మాకు యూట్యూబ్లో మీరు మాకు ఫ్రీగా ఏమి ఇవ్వబోతున్నారు. నార్మల్గా మీరు చూస్తే ఎలా ఉంటుందంటే ఇది వీక్లీ ప్లాన్ ఉంటాయి. ఓకేనా, ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ మొత్తం వీక్లీ ప్లాన్స్ ఉంటాయి. ఈ వారం మొత్తం మీరేం చదవబోతున్నారు, డే 1, డే 2, డే 3 మొత్తం ప్లాన్స్ ఉంటాయి. సో ఆ వీక్లీ ప్లాన్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఈ వారం ఏం అప్రోచ్ అవ్వాలి, ఏమేమి అప్రోచ్ అవ్వకూడదు అనేది క్లియర్గా నేను మీకు యూట్యూబ్లో ఎవ్రీ వీక్ గైడెన్స్ వాళ్ళకి అండ్ యూట్యూబ్లో ఉన్న ఛానల్ మెంబర్స్కి మీ అందరికీ ఒకే వీడియో ఉంటుంది. గైడెన్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ వారం డే 1 ఏం చదవాలి అనేది క్లియర్గా చెప్తాను. అలానే యూట్యూబ్లో రిలీజ్ చేస్తాను ఈ వీడియో. ఓకే, డే 2 ఏం చదవాలి, డే 3 ఏం చదవాలి, ఆ టాపిక్ ఎంతవరకు డెప్త్ చదవాలి అండ్ దానికి సంబంధించి ఏమేమి రీసెంట్గా కరెంట్ అప్డేట్స్లో ఉన్నాయి అనేది ఓవర్వ్యూ నేను మీకు ఎలా చదవాలి అనేది ఒక 30 నుంచి 40 మినిట్స్ వీడియో నేను మీకు చేసిస్తాను. ఇది గైడెన్స్ ప్రోగ్రాంలో ఉన్నోళ్ళు వినాలి అండ్ గైడెన్స్ ప్రోగ్రాంలో లేనోళ్ళు కూడా వినాలి. సో విన్న తర్వాత మీకు ఏమవుతుందంటే ఈ వారం మొత్తం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎవరైతే గైడెన్స్ ప్రోగ్రామ్ తీసుకున్నారో వాళ్ళు క్లియర్గా మీకు అందులో పీడిఎఫ్స్ అండ్ టెస్ట్ అండ్ ఓరల్ మెసేజ్ అన్ని ఛానల్లో ఉంటాయి కాబట్టి మీరు అవి అటెంప్ట్ చేసుకుంటా ఆన్సర్ చేసుకుంటా నాకు రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. ఓకే, ఎవరైతే మేము
ప్రిపేర్ అవ్వగలం, మాకు ఆన్సర్బిలిటీ అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఓకే, మీరు ప్రశాంతంగా యూట్యూబ్లో వీడియో చూడండి. అండ్ గైడెన్స్ ప్రోగ్రామ్ సంబంధించి అండ్ మీకు పీడిఎఫ్స్ కావాలన్నా సరే నేను మీకు అవైలబుల్ చేస్తాను నా వీడియో సెక్షన్ కింద. ఒకసారి మీరు కామెంట్ చేయండి, సార్ మాకు ఫ్రీగా యూట్యూబ్లో వీడియోస్తో పాటు మాకు పీడిఎఫ్స్ కూడా కావాలి అని చెప్పారంటే నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ యాప్లో మీకు ఇంకోటి ఏంటంటే, యూట్యూబ్లో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో గైడెన్స్ ప్రోగ్రామ్ తీసుకోరో వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే, వీక్లీ టెస్ట్ ఏదైతే ఉందో, ఆ వారం వీక్లీ టెస్ట్ ఏదైతే ఉందో ఆ వీక్లీ టెస్ట్కి సంబంధించి నేను మీకు ఫ్రీగా వీక్లీ టెస్ట్ మీకు యాప్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రీగానే ఉంటుంది, అటెంప్ట్ చేయొచ్చు. ఆ వారం చదివింది మొత్తం మీరు అటెంప్ట్ చేయొచ్చు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఫ్రీ పీడిఎఫ్ నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో దానికి సంబంధించి వీడియో కూడా నేను మీకు క్లియర్గా యూట్యూబ్లో చేసిస్తాను. ఓకే, సో ఓవరాల్గా వారంలో ఏం చదవాలి అండ్ ఎలా చదవాలి అంతవరకు నేను మీకు యూట్యూబ్లో సపోర్ట్ చేస్తాను. అండ్ ఎక్కడి నుంచి చదవాలి అనేది అండ్ ఎలా చదివారు అనేది నేను మీకు కోర్సులో డిస్కస్ చేయబోతున్నాను. అర్థమైందా? సో ఓవరాల్గా మీకు ఒక మంచి గైడెన్సు, మీరు ఎగ్జామినేషన్కి రెడీ అయ్యే గైడెన్స్ నేను మీకు ఇవ్వబోతున్నాను. అందరు యూటిలైజ్ చేసుకోండి, మంచి ఆప్షన్ ఇది. ఒకవేళ మీరు లేట్ అయిపోయారు, లేదంటే ప్రిపరేషన్కి సంబంధించి కొద్దిగా స్టార్టింగ్లో ఉన్నారు, బిగినర్ స్టేజ్లో ఉన్నారు అంటే మెంటర్షిప్ కోర్స్ యాక్సెస్ చేసుకోండి. మెంటర్షిప్ కావాలంటే మెంటర్షిప్ తీసుకోండి. అందులో మీకు కంప్లీట్గా 1-to-1 నేను మీకు టచ్లో ఉంటాను. ఓకే, సో ఓవరాల్గా ఇది నా నెంబర్ 9491370061. దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కాల్ చేయండి. అండ్ వాట్సాప్కి సంబంధించి, టెలిగ్రామ్కి సంబంధించి లింక్స్ అవన్నీ నేను కింద ఇస్తాను. అండ్ దీనికి సంబంధించి స్కై అకాడమీ యాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ వీడియో నచ్చింది అంటే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.